హాయ్ ఫ్రెండ్స్, అందరూ శాంసంగ్ మొబైల్స్ కొంటారు. సో శాంసంగ్ మొబైల్స్కి ఏ అడాప్టర్ తీసుకుంటే బాగుంటుంది? ఒరిజినల్ అడాప్టర్ తీసుకోవాలా, థర్డ్ పార్టీ అడాప్టర్ తీసుకోవచ్చా, అసలు అడాప్టర్ ఎంత కాస్ట్ అవుతుంది, మీకు ఎన్ని డేస్ వారంటీ ఇస్తారు అడాప్టర్ కొంటే? సో ఇవన్నీ తెలుసుకుని ఈ వీడియో చేస్తున్నాను. నేనైతే రీసెంట్గా శాంసంగ్ S23 కలర్ గ్రీన్ కలర్ కొన్నాను. సో మొబైల్ గురించి పక్కన పెడితే ఈరోజు అడాప్టర్ గురించి తెలుసుకుందాం. అడాప్టర్ గురించి తెలుసుకుంటే నేనైతే 2 టైప్స్ ఉంటాయి దీంట్లో. మీకు ఓన్లీ అడాప్టర్ కావాలంటే అడాప్టర్ ఇస్తారు షోరూంలో, లేదు అడాప్టర్ విత్ కేబుల్. ఇది కేబుల్, టైప్ సి కేబుల్. ఇది నాకైతే బాక్స్తో వచ్చింది, నేనైతే కేబుల్ కొనలేదు. సో మీరు అది చూసుకోవాలి. నేనైతే ఓన్లీ నాకు కేబుల్ ఉంది కదా, అడాప్టర్ ఒకటి చాలని అడాప్టర్ ఒకటి కొన్నాను. నాకు దగ్గర జిఎస్టీ అన్నీ కలిపి 3000 పడింది ఉత్తి అడాప్టర్. మీరు విత్ కేబుల్ అయితే 4000 ఉంటుంది. నాకైతే అడాప్టర్ చాలని చాలు, నాకు ఎలాగ కేబుల్ ఉంది కదా అని నేను ఓన్లీ అడాప్టర్ తీసుకున్నాను. దీంట్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే 6 months వారంటీ ఇస్తాడు మీరు ఇది కొన్నది. అది అడాప్టర్ USB-C ఒకటి, USB-A సపోర్ట్ చేస్తుంది. మీరు చూపిస్తాను, చూసారు కదా ఇక్కడ మీకు USB-Cది 35 watts మన శాంసంగ్ S23 కలర్కి, మ్యాక్స్ 15 watts USB-Aది. సో అడాప్టర్ అయితే ఇలా ఉంది. మీకు వారంటీ కూడా 6 months వస్తుంది. సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇది. నాకైతే మొత్తం ఫోను 1 hourలో 1 hour 10 minutes 5 minutes అలాగా ఆ రేంజ్లో ఫోన్ ఎక్కేస్తుంది ఛార్జింగ్. సో మీరు అందరూ జెన్యూన్ పార్ట్ వాడమని, ఎందుకంటే మీరు 80,000 అలా పెట్టి శాంసంగ్ S23 అల్ట్రా కొన్నాను నేను. ఇప్పుడు థర్డ్ పార్టీ ఏదైనా మనం వాడి బ్యాటరీ ఏమైనా డ్యామేజ్ అయితే 20,000 దాకా కాస్ట్ అవుతుంది మీకు బ్యాటరీకి. సో మీరు అయినా ఆలోచించుకుని అడాప్టర్ వాడండి. నేనైతే జెన్యూన్ ఒరిజినల్ శాంసంగ్ అడాప్టర్ రికమెండ్ చేస్తాను. సో మీకైతే ఇది శాంసంగ్ ఒరిజినల్ అడాప్టర్. నాకైతే 6 months వారంటీ ఇచ్చారు, బిల్ ఇచ్చారు. మీరు ఇంకోటి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఈ పైన బాక్స్ కూడా ఉంచుకోవాలి, మీరు పాడేయకూడదు అడాప్టర్తో పాటు. ఎందుకంటే ఉత్తి అడాప్టర్ ఒకటే ఉంచుకుని ఈ బాక్స్ పాడేసారంటే కొన్న తర్వాత బిల్ ఉంది కదా అని మీకు వారంటీ అయితే రాదు. మీరు కంపల్సరీ బాక్స్ కూడా దాచుకోవాలి. బాక్స్, బిల్లు ప్లస్ మీకు ఏమైనా డ్యామేజ్ వస్తే అడాప్టర్, ఈ 3 పట్టుకెళ్ళి సర్వీస్ సెంటర్లో 3 సబ్మిట్ చేస్తేనే వాళ్ళు మీకు 6 monthsలోపు ఏదన్నా 6 months కూడా ఫిజికల్ డ్యామేజ్కి అయితే ఇవ్వరు. ఏమన్నా మ్యానుఫ్యాక్చరింగ్ డ్యామేజ్కి ఏమైనా ఉంటే ఇస్తారు. ఇది అయితే అడాప్టర్ గురించి. సో ఇది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మన వీడియో ఫార్వర్డ్ చేయండి. ఎవరన్నా శాంసంగ్ మొబైల్స్ కొన్న వాళ్ళు ఎలాంటి అడాప్టర్ కొనుక్కుంటే బాగుంటుంది. నాకు 45 watts ఈ శాంసంగ్ S23 అల్ట్రాకి 45 watts దాకా రికమెండ్ చేశారు. కానీ నేను 35 watts ఎందుకు కొన్నానంటే, 45 watts కూడా కొనవచ్చు, కానీ 35 watts ఎందుకు కొన్నానంటే 45 ఎక్కువ మీరు ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టే కొద్దీ ఫోన్ డ్యామేజ్ అవుద్ది. తక్కువ టైంలో ఎక్కువగా స్పీడ్ ఎక్కించేద్దాం, ఫాస్ట్ ఛార్జింగ్ చేయించుకుందాం అన్నప్పుడు మొబైల్ కంపల్సరీ బ్యాటరీ డ్యామేజ్ అవుద్ది. నేను రికమెండ్ చేసేది ఏంటంటే 45 watts అంటే మీరు కొంచెం తక్కువ వాట్స్తో తీసుకోండి. తీసుకుంటే వల్ల మీకు లాస్ ఏం లేదు. ఒక 10 minutes లేట్గా ఎక్కువ ఛార్జింగ్ ఫుల్ అవుతాకి. సో మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు ఫ్యూచర్లో, గమ్మున బ్యాటరీ డ్యామేజ్ అవ్వదు. సో ఈ ఆలోచించుకుంటే మీ మొబైల్ డ్యామేజ్ అవ్వదు ఫ్రెండ్స్. సో ఇది అడాప్టర్ గురించి అయితే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.